T20 ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే. 20 సీజన్లు నిర్విరామంగా సాగినటువంటి ఏకైక షో మన ఢీ. దీనికి మించినటువంటి ఫినాలే చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. డీకి చిన్న ప్రకాష్ మాస్టర్ గారు గుమ్మడి గారు లాంటి వాళ్ళు బాగా చేయండి అయ్యా ఇలా, కానీ ఆవిడ సూర్యకాంతం గారు బయట కొంతమందికి డాన్స్ నేర్పిస్తున్నా. నీకే ఏమి రాదు, నువ్వేంటి నేర్పించి వాళ్ళు ఎలా తయారయ్యి లోపలికి వస్తారు. బంబం బోలే బషీర్. ఈయనకి ఏమీ రాదు. నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు. మీరు డాన్స్ చేస్తుంటే అలా చూస్తుండిపోయాం నేను మాది. అరే వచ్చిన ప్రతి దరిద్రా నూరు మూసుకో. నూరు మూసుకో. వెల్కమ్ టు గ్రాండ్ ఫినాలే. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు, మారుతున్నారు. అక్కడ ఆ సోఫాలో మాత్రం అతను మారట్లేదు మాస్టర్. లేదు నా వారు ఫ్రీగా కదా వస్తున్నారు, డబ్బులు లేదు కదా నా సీరియస్ గా చెప్తున్నాను. సగం మన టీఆర్పీ తక్కువ అయిందని వారి వల్ల. సీరియస్ సార్ అన్న, ఎనీవే వెరీ బ్యాడ్, ఇంకా బాగా చేయాలి. ఓకే 2007లో ఒక ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అస్సలు ఇంటి నుంచి బయటికి పోవాలంటే కష్టం జనం. ఆ ప్రోగ్రామ్ ఏంటని అడుగు. ఏంటి మాస్టర్? D1. రాహిణి మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. దియా మజాకా. ఎండ్ ఆయన వచ్చాడు వెంకటేశ్వర స్వామి, అది హైలైట్. జతిన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలబ్బా. వాడే కొరియోగ్రఫీ చేసుకుంటూ వాడే రే అది నేను చెప్పాలని ఉన్నాను రే. ఎప్పుడు చూస్తే నాది దొంగతనం చేసుకునే ఉంటున్నారా వాడు. కరెక్ట్ మ్యాచ్ దొరికింది ఆదికి ఇవాళ. ఆది గోవిందా గోవిందా కాదు, మీరు కోరికలు తీర్చే బాబాలను చూసుంటారు, ఆయన దోలు తీర్చే బాబా. బాబా మాస్టర్ అదే ఇలాంటి లాస్ట్ ఆర్గ్యుమెంట్ యారు తీసేయాలో చెప్పారా? నేను అనుకోవాల్సింది అన్ని ఒకరు చెప్పారు. ఇప్పుడు ఏంటి నేనేంటి జూనియర్ ఆర్టిస్టా నానా? సూపర్ నానా. She's a very strong performer. Superb. ఎమోషన్ లో తరుణ్ మాస్టర్ రాసుకున్న పేపర్ చింపేశాడు. పానవిజన్ సినిమా అలాగా చూపించాడు. ఇట్ వాజ్ అ బ్లాస్ట్. దీనికోసమే కదా ఇంతసేపు ఇలా కూర్చోడు. చేసిందన్నీ మనకు లేదు, వాడు ఆపోజిట్ కంటెంటెంట్ చేస్తున్నారు. నీ అవ్వ నీ రారా. She was dancing madly.
నేనేం చేయాలి రిషిక? షుడ్ ఐ ఈట్ హర్? ఎక్స్క్యూజ్ మీ, దట్ ఈటింగ్ అండ్ ఆల్ యూ కెన్ డూ ఆఫ్టర్ ద ఫైనల్. రిషిక పూర్ణ, ఆ అమ్మాయికి ఇంకా చాలా పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. నేను కాలి నన్ను తినొచ్చు కదా నువ్వు. Title winner, the champion of the prestigious D20. 5, 4, 3, 2, 1. And the champion of D20 is 20 సీజన్స్, ఏ ఒక్క నెల ఏ ఒక్క వారం కూడా గ్యాప్ తీసుకోకుండా D20 వరకు మనం వచ్చాం. బట్ D20 తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. ఈ వచ్చి ఇస్ నాట్ ద షో, ఇస్ ద ఎమోషన్. ఇందాక అన్నాం కదా ఒక చిన్న బ్రేక్, అదే కొంచెం ఫీల్ అవుతుంది. డి ఆగితే ఏదో చాలా బాధగా ఉంది. నాన్నగారు, రేపటితో ఆషాఢం వెళ్ళిపోతుంది. మిమ్మల్ని వదిలిపెట్టి అత్తారింటికి వెళ్ళాలంటే బాధగా ఉంది నాన్నగారు. అమ్మాయి రేపు వెళ్ళిపోతుందంటే త్వరగా పంపించేది సంగతి చూడు. అదేంటండి అలాగే అంటారు? లేకపోతే 50 కేజీలు బస్తా 2 నెలలు వచ్చింది మనకి. 15 రోజులు తినేసింది మొత్తం ఇది. ఆషాఢ మాసం గడప దాటకూడదు. మీ అమ్మాయిని చూసి 4 రోజులు అవుతుంది. అసలే ఆషాఢ మాసం. ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. రేపు మార్నింగ్ ఆషాఢ వైపు పంపించేస్తా 12 గంటలకి. కాదు మామయ్య, పొద్దున్న 3 గంటలకు ఫ్లైట్, దుబాయ్ వెళ్తున్నాను. 3 నెలలు రాను. ఏమండి అల్లుడు గారు, ఆషాఢంలో అత్తగారు ముఖం చూడకూడదని తెలీదా మీకు? మామూలు రోజుల్లోనే మీ ముఖం చూడడం, అలాంటిది ఆషాఢంలో ఏం చూస్తామండి? అల్లు గారు మెడేట్ ఎలా అంటున్నది? వచ్చింది దానికి కుక్కరేరాలో. పొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళాలి మామయ్య. మీ అమ్మల్ని అందరినీ మిస్ అవుతాయని భయం వేస్తుంది మామయ్య. కనీసం నీ పట్టు లుంగి మొత్తం ఊడిపోయిందిరా. నా పేరు ప్రసాద్ అండి. నేను మీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి, నాకు కంగారు వచ్చేస్తుంది. నేను చెప్పిన ఎలాగో చెప్పవు కదా, నీకు ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పు. 2 సంవత్సరాల క్రితం ఒకటి నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఆ 2 సంవత్సరాల్లో చాలా మందిని రిజెక్ట్ చేసి ఈ ఎదవని చేసుకున్నాను. ఇదే బెటర్. పిసినారు ఎదవ ఒక పేస్ట్ కొన్నాడండి 2023లో. 3 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాను. ఆపండి ఇంకా లగండి. ఇప్పటి వరకు వాకింగ్ అనుకున్నారా? పేస్ట్ పిండింగ్. ఎవరు నువ్వు? టైం మిషన్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు? 2030 సంవత్సరం నుంచి వచ్చాను. నేను కూడా వెనక్కి వెళ్ళొచ్చా దీని ఉపయోగించి? వెళ్ళొచ్చమ్మా. నా ప్రపోజ్ చేసి లవ్. ఏమైంది? రింగ్ పెట్టి ఫస్ట్. హలో, ఏమైంది? మా తాతయ్య చనిపోయారు రోహిణి. చచ్చిపోయి రింగ్ పెట్టి. మా అమ్మకేమో నేను డాక్టర్ అవ్వాలని చెప్పి, మా నాన్నేమో జ్యోతిష్యం నేర్చుకోమన్నాడు. ఈ రెండింటిని చదివి ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఏం డాక్టర్, ఇది శానిటైజరా? తీర్థమయ్యా అది. సారీ డాక్టర్. చేదుగా ఉంది ఏంటి డాక్టర్? అది శానిటైజర్ అయ్యా. భారతి డాక్టర్ హారతి రావయ్యా మహారోగి రావయ్యా, ఈ రోజు మా ఫస్ట్ పేషెంట్ నువ్వయ్యా. నాకు పిల్లలు పుట్టట్లేదు డాక్టర్. అమ్మ ఇట్రా చూపి. అబ్బా, 2 మగ పిల్లలమ్మా. థ్యాంక్స్ డాక్టర్. ఒకసారి ఇటీ. కనపడదు. నీకు పిల్లలు పుట్టరయ్యా. కాపాడండి డాక్టర్. ఏమైందయ్యా? పాము కాటేసింది డాక్టర్ గారు. నాగదేవతని దగ్గర నుంచి చూసిన అదృష్టవంతుడు అయ్యా.
డల్లగా ఉన్నావేంటి? ఆన్లైన్ లో ఒక చీర చూసానండి, దాని కాస్ట్ 60,000. డల్లగానే ఉంటావు బాగుంటావులే. పాపయ్యమ్మ గారు, మా పెళ్ళాం పుట్టినరోజు అనగానే మీరు పాక్కుంటూ మరీ వచ్చారు. చాలా చాలా సంతోషం. మొన్న గాలికి మీ మేడ మీద ఆరేసిన చొక్కా ఒకటి మా ఇంట్లో పడింది. ఈ చొక్క మాది కాదు. మీ ఆయనది కాదంటారేంటి మీరు? హ్యాపీ బర్త్డే టు యు. బంగారం, కేక్ కట్ చేతికి రారా. కేక్ ఏంటి ఇదలాగుంది? ఇది కేకా. ఇందాక అక్కడ కూర్చుంటే చల్లగా తగిలింది, కిందన ఏసీ పెట్టారేమో అనుకున్నాను. ఎందుకే కొడుతున్నావు? వీళ్ళు మాస్టర్ కుర్చీలో కూకుంటుంటే సీట్ కింద పెన్నెట్టినాడు. నాకు పాప కావాలంటే నీ కూతురు ఇవ్వనంటుంది. నేను ఒక దాంతో సరిపెట్టుకున్నా, నీకు 2 పిల్లలు ఉన్నారు, సరిపోరా? కనకపోతే నాకు అవసరం లేదు. అవసరం లేకపోతే విడాకులు ఇచ్చే. ఈ రోజు ఫస్ట్ నైట్. ఫీజు కట్టలేదు నాన్న. ఎక్కడున్నావు? నెలకి 50,000 రూపాయలు ఇస్తుంటే స్కూల్ కి ఫీజు కట్టలేదంట. ఏం జరుగుతుందండి ఇదంతా? ఫ్యామిలీ సీరియల్ ఏమైనా జరుగుతుందా? ప్రేమ కోరే చిన్నారులం. ఏంటండి ఇదంతా? 5 నిమిషాలు పిల్లలు పడుకోబెట్టి వస్తాను. ప్రేమ కోరే జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం పెళ్లి కొడుకులు. ఏవండి, పొద్దున మా అక్క వాళ్ళందరూ నాకు మెసేజ్ చేశారు, వాళ్ళందరూ ఇక్కడ వస్తున్నారంట. మీరేంటి సడన్ గా వచ్చారు? ఆషాఢ మాసం కదా, తీసుకెళ్దామని వచ్చాం. ఇంటికి తీసుకెళ్తారంట, బట్టలు రెడీ చేయి, నేను కూడా రెడీ చేస్తా. నువ్వెక్కడికి? తన్ను తీసుకెళ్తాం. తను తీసుకెళ్తే నేను ఒక్కనే ఏం చేయను ఇక్కడ? చెక్క బదులు చేయమ్మా. నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలుసు, కానీ అసలు ఎందుకు పుట్టానో నేను కలిసిన తర్వాత నాకు తెలిసింది. ఐ లవ్ యూ హనీ. యూ టూ అని. ఇక్కడ వాళ్ళ ఆవిడని ఎవరో తీసుకెళ్లిపోతుంటే మీ ఇద్దరు సరసాలు ఆడుకుంటారా? మేడం, సినిమాలో మీ పేరు? నా పేరేమో అందులో జానకి. ఎప్పుడు మాట్లాడినా అంటే డైలాగ్ నేర్పించి అప్పుడే వెళ్తారు. జయంతి అంటారు. ఎవరండి ఆ జయంతి? మాకు తెలుసులే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లే గానీ 25% డిస్కౌంట్. 50% డిస్కౌంట్. మంచి చీర తీ బాబు. ఎలాంటి చీర కావాలి సార్? అది కట్టుకోగానే పిల్లలు మొగుడు మాట వినేటట్టు ఉండాలి. అలాంటి చీరలు ఏమైనా ఉంటే ముందు నేనే కొనుక్కునేవాను కదండి. మా ప్రవీణ్ కి నచ్చిన ఒక మంచి చీర చూపియండి. నేను ఆ చీర కట్టుకుంటే ప్రవీణ్ నా చుట్టే తిరగాలి. కుక్కలా నీ అంటాడు పడతాడు. ఎందుకు? ఎందుకంటే ఈ 3 ఫైమా కట్టి వదిలేసిన చీరలు. పచ్చల హారం ఉందా మీ దగ్గర? పచ్చళ్ళతో భోజనం చేసేది ఇది, పచ్చళ్ళ హారం కావాలంటుంది. అమ్మో, డైలీ మరి గోల్డ్ బిస్కెట్లతో తింటాడు మరి. నేను నైట్ పూట జస్ట్ చపాతీలు తింటా. పూరా మాస్. ఇప్పుడు ఏంటబ్బా, ఎర్రగా పండాలంతే కదా, ఏళ్ళు పెట్టి కొడితే మొత్తం. కాని నువ్వు కాని. అందంగా ఉండడం కోసం గోరింటాకు పెట్టుకుంటారు, నేను అందానికే గోరింటాకు పెడుతున్నాను. నాకా నీలి రంగు చీరలోన సందమామ నీవే. ఇలాంటప్పుడే రోకలు తీసుకుని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏమండి, అది గోరింటాకు పేడ కాదు. ఇది గోడలాగే ఉంది, అందుకే పిడకలేస్తున్నా. నీలాచలంపై వెలిగే
యు ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. మీ బాడీ అంతా ఒక బస్తాలో వేసేసి బాగా చుట్టేసుకున్న తర్వాత పాక్కుంటూ వెళ్ళి ఈ బాల్ ని ఆ గోల్లో వేయాలి. 1 గో. ఈ మాత్రం దానికి మళ్ళీ నలుగురు కావాలి, దా తొందరగా. గట్టిగా వెళ్ళాలంటే పేగులు తెరబడిపోయాయి. మేము ఎక్కడ చచ్చిపోతామని భయం వేసింది. పాపం లేపండి. ఏ పాప? ఈ పాప. పాప కాదు, పేప. 1 గో. ఏంటైతే సరదాగా ఆడుకున్నారా? ఏందిరా సరదా, మొత్తం మైకులు కూడా ఊడిపోయినాయి. అదైంది, నిద్రపోయే టైం అయింది కానీ ఇది. అయితే మనం నిద్రపోవాలంటే మీరక్కడ, నేను ఇక్కడ. హలో హలో హలో, ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ కాదు, చెన్నైలో మన కొంప. నీ వల్ల పాలోడు రావడం మానేశాడు, కూరగాయలు అమ్ముకున్నాడు రావడం మానేశాడు. ఎందుకు? ఆ పాలోడు పాలు వేస్తుంటే ఏమన్నావంట? ఏమన్నాను? నీ పాలల్లో డెప్త్ లేదన్నావు. డెప్త్ పాలు ఇచ్చే గేదె ఎక్కడన్నా ఊరంతా తిరుగుతున్నాడు చెన్నైలాడు. నేను మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలండి. ఒక పని చేద్దాం, నేను న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాను కదా. మరి ఎవరైనా పిలుస్తాను? మీరే అది. ఒక్కటే అడగాలనుకుంటున్నాను, పిలిచి మరి ఇలా అవమానించడం కరెక్టేనా? నాకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించారా? ఏమండి, నేను అలా లాగి సాగదీసి మాట్లాడుతున్నానా? ఎందుకండి పరువు తీస్తారు? ఇట్లా హ్యాపీగా చేయండి, నేను కూడా నవ్వుకోవాలి కదా. ఇప్పుడు చేసే ఒక స్పెషల్ యాక్ట్ ఏంటంటే మన వాళ్ళతో ఇన్వాల్వ్ చేసి చేద్దాం. నరేష్ శవంలాగా ఉండు. ఓకే ఓకే. పాడతా తీగ సీజన్ 27 గ్రాండ్ ఫినాలే విన్నర్ని అనౌన్స్ చేసేయమంటారా? రెడీ? 1 2 3 కూర్చోండి. హై నోట్స్ పాడేటప్పుడు ఇంకొంచెం త్రో ఇవ్వాలేమో అని అనిపించింది. అందంగా స్వరపరిచారంటే ఆ మలుపును. నా పేరు కనకం కాదు. పాడారు తెలుసా మీకు? మన ఎస్పి చరణ్ గారు. నేను నేనుగా లేనే అంటే మీనింగ్ ఏంటి? అంటే నేను నేనుగా లేనేసి వెళ్ళకోవడమా? నేను నేనుగా లేనే, నువ్వు నువ్వుగా లేవు, నువ్వు ఎస్పి చరణ్ లా ఉన్నావు. సూపర్ సార్. వీళ్ళు కూడా మన పాటలు పాడుతున్నారు అన్నప్పుడు ఓకే వి హావ్ డన్ సంథింగ్ గుడ్ అని ఒక ధైర్యాన్ని ఇచ్చే మర్చిపోని ఒక ఇన్సిడెంట్. పాడబోయే పాట ఏ పాట? నా పాట. నువ్వు పాడావు సార్ అప్పుడే. నా పాట తెలుగు పాట. చంద్రబోస్ గారి సాహిత్యము, కృష్ణారెడ్డి గారి సంగీతము నంది అవార్డ్ని బోయిలో తీసుకొచ్చి నాకు అందించే పాట, ఒకరికి అంకితం ఇచ్చే పాట. నీ పాట నీకు గెలుపు బాట. నీ సదా సని సదా దమదా పంతం నీదా నాదా హై
అనుకోకుండా విచిత్రంగా ఈ రౌండ్ జడ్జెస్ రౌండ్ కాదు, ఇది నా రౌండ్. శ్రీరామ్ గారు మెచ్చుకోవాలనే తొందరలో నేను కొంచెం ఆవేశంగా పాడాను. పాడుతుంటే ఈ ఆవేశం బాగుంది, ఇది ఇలాగే ఉంచండి అని చెప్పేసి ఆయన నన్ను పిలిచి పాడించారు. వారి ముందు నువ్వు పర్ఫామ్ చేసావు చూడు, అది నిజంగా నీ అదృష్టం. నీ లాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సీజన్కి, అంతేగా? ఆ టెన్షన్ ఉంటుంది కొంచెం, అది ఉన్న వాటిని అధిగమించి నువ్వు న్యాయం చేసావు. ఇంత పొడుగు పాట నువ్వు ఇంతున్నావు ఎలా? అది ఏంటది? హుక్ లైన్ కదా, అది బ్రిడ్జ్. అది ఇక్కడ ఒక చోట లింక్ లేకుండా వచ్చింది, ఆ లింక్ లేకుండా వచ్చింది పాడడం చాలా కష్టం, అది నువ్వు సాధించావు. పూర్తిగా లోతుల్లోకి తీసుకెళ్ళిపోయావమ్మా, ఎంత బాగా పాడావు. ఏం తాగి పాడావు ఈ పాట? దుర్గానే తాగి పాడావా? అవును సార్. మెరుపు ఫినిషింగ్ టచ్ అద్భుతం. జస్ట్ వాచింగ్ యూ, ఎంజాయింగ్ యువర్ సింగింగ్ నాన్న. ఈ పాట పాడిన బాలు గారిని గాన గంధర్వుడు అనే పేరు, నిన్ను బాల గంధర్వ అని పిలుస్తాను. ఆనంద వృష్టిని తడవంగా అని పైకి చూపించావు కదా, అప్పుడు నాకు 4 మెరుపులు మెరిసినట్టు అనిపించింది అక్కడ పైన. నీ బలవంతా పెట్టి పాడిసావు. నువ్వు 10వ వంతు జీవితం ఇప్పుడు నీది, నాది సగం ఎగిరిపోయింది. అయితే నువ్వు నాకు ఇప్పుడు ఆదర్శం. నిష్కల్మషమైనటువంటి ఒక వాతావరణంలో భగవత్ స్వరూపులైనటువంటి పిల్లలతో కాలక్షేపం చేయడం అన్నది మరుపురాని అనుభూతిగా మిగిల్చినందుకు పాడుతా తీయగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తమ గెలుపు దారిలో తప్పుకుని దారిచ్చిన నేస్తముల కోసమే. మీరందరూ కూడా ఎంతో ప్రతిభా నిధులు, జంజీకి ప్రతినిధులు. పాటల్లో గమకాలు. వాళ్ళిద్దరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం రూపంలో వాళ్ళు బతుకున్నట్టే లెక్క. పాడుతా తీయగా మీకు పుట్టినిల్లు. పాడుతా తీయగా అనేది అదొక బ్రాండ్. చిన్నారి గాత్రాలు, సంగీత శాస్త్రాలు.